ఈ 40 రోజుల ఉపవాసం ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలను ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రద్దీగా ఉండే నగరంలో ప్రవీణ్, సుమంత్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ ప్రతి ఆదివారం ఒకే చర్చికి వెళతారు. చూడటానికి ఇద్దరి భక్తి ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుంది. అది లెంట్ దినాల సమయం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చర్చిలో ప్రారంభమయ్యాయి. ప్రవీణ్, సుమంత్ ఇద్దరూ ఈ 40 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని, దేవుని కోసం ప్రత్యేకంగా జీవించాలని ఎంతో భక్తితో నిర్ణయించుకున్నారు. పక్కపక్కనే కూర్చుని తీర్మానం చేసుకున్నారు. కాని ఆ 40 రోజుల్లో వాళ్ళిద్దరి జీవితాల్లో జరిగిన ప్రయాణం, వాళ్లు ఎంచుకున్న విధానం ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉండిపోయాయి. ముందుగా ప్రవీణ్ ఎలా ఉపవాసం ఉన్నాడో చూద్దాం. ప్రవీణ్ ఉపవాసం చాలా కఠినంగా మొదలుపెట్టాడు. ఉదయం నిద్రలేచినప్పట్నుండి సాయంత్రం 6 గంటల వరకు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోడు. తనకిష్టమైన మాంసాహారాన్ని, టీ, కాఫీలను పూర్తిగా మానేశాడు. నియమాలు బాగానే పాటిస్తున్నాడు. కాని ఒక పెద్ద లోపముంది. అతనికి ప్రార్థన చేయడానికి మాత్రం అస్సలు సమయముండదు. పొద్దున్నే హడావిడిగా లేవడం, ఆకలితోనే ఆఫీస్కి పరుగెత్తడం. మధ్యాహ్నం భోజనం సమయం దొరికినప్పుడు తోటివాళ్లు భోజనానికి వెళితే ప్రవీణ్ మాత్రం తన సీట్లోనే కూర్చుని దేవుని వాక్యం చదవడానికి బదులు చేతిలో మొబైల్ పట్టుకుని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ కూర్చునేవాడు. యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూస్తూ ఆకలిని మర్చిపోవాలని కుస్తీపడేవాడు. శరీరానికి ఆహారం లేదు, ఆత్మకు ప్రార్థన లేదు. ఫలితం ఏమైందో తెలుసా? ఆకలి వల్ల ప్రవీణ్లో విపరీతమైన నీరసం వచ్చేసింది. ఆ నీరసం కంటే ఎక్కువగా చెప్పలేనంత చిరాకు, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. సాయంత్రం ఇంటికి రాగానే కడుపు మండిపోతుంటుంది. భార్య ఏ చిన్న మాట అడిగినా సరే అరుస్తాడు, చిందులు తొక్కుతాడు. ఆఫీసులో కూడా అంతే. చిన్న చిన్న విషయాలకే కోపపడతాడు. తోటి ఉద్యోగుల మీద చిటపటలాడుతుంటాడు. నేను ఉపవాసం ఉన్నాను, నాకు చాలా నీరసంగా ఉంది, నాతో ఎవరూ మాట్లాడకండి అని అందరిమీద విసుక్కునేవాడు. ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేయడానికి బదులు ప్రవీణ్ చేసే పని ఒకటే. గోడకు ఉన్న క్యాలెండర్ దగ్గరకు వెళ్లడం, రోజులు లెక్కపెట్టుకోవడం. ఇంకా 15 రోజులు ఉందా? ఈ 40 రోజులు ఎప్పుడెప్పుడైపోతాయా? ఎప్పుడు మళ్ళీ ఫుల్గా చికెన్ బిర్యానీ తిందామా అని రోజులు కొట్టేస్తూ మొబైల్ చూస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. అతని దృష్టి దేవునిమీద లేదు, దేవుని వాక్యం మీద లేదు, కేవలం క్యాలెండర్లో ఉన్న 40 రోజు మీదే ఉంది. ప్రవీణ్ ఉపవాసం ఒక శిక్షలా సాగిపోతోంది. మరోవైపు సుమంత్ ఉపవాస విధానం పూర్తిగా వేరుగా ఉంది. సుమంత్ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి భోజనం తీసుకోకుండా మానేశాడు. అతనికి కూడా ఆకలి వేస్తోంది. కాని సుమంత్ ఆకలిని జయించిన విధానం వేరు. మధ్యాహ్నం అందరూ భోజనానికి వెళ్లిన ఆ 1 గంట సమయాన్ని సుమంత్ దేవునితో గడపడానికి కేటాయించాడు. ఆఫీసులో ఒక ఖాళీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని తన బ్యాగ్లో నుండి చిన్న బైబిల్ తీసుకుని దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టాడు. ఆకలితో కడుపు మాడుతున్నప్పుడు శరీరంలో ఉన్న ఆ బలహీనతలోనే మోకరించి ఇలా ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నా కడుపు ఖాళీగా ఉంది, నాకు ఆకలిగా ఉంది. కాని నాకు ఈ లోకపు ఆహారం కంటే నీ వాక్యమే ముఖ్యం దేవా. నా శరీరానికి బలం లేకపోయినా పర్వాలేదు, నీ ఆత్మతో నన్ను నింపు. ఈ ఉపవాస సమయంలో నా కడుపును ఎలాగైతే ఖాళీ చేశానో నా హృదయాన్ని కూడా నీకోసం ఖాళీ చేస్తున్నాను. నాలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని తీసివెయ్యి ప్రభువా అని కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర కూర్చునేవాడు. ఆ గదిలో నుండి బయటకు వస్తున్నప్పుడు సుమంత్ ముఖంలో ఆకలి వల్ల వచ్చే నీరసం ఏమాత్రం కనిపించేది కాదు. దానికి బదులు దేవునితో ఏకాంతంగా సమయం గడపడం వల్ల వచ్చే ఒక చెప్పలేనంత ప్రశాంతత, పీస్, ఒక దైవికమైన కాంతి అతని ముఖంలో స్పష్టంగా కనిపించేది. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా సుమంత్ చిరునవ్వుతోనే బదులిచ్చేవాడు. ప్రవీణ్ ఒక ప్లేటును మాత్రమే ఖాళీ చేశాడు. కాని సుమంత్ తన హృదయాన్ని దేవుని కోసం ఖాళీ చేశాడు. రోజులు గడుస్తున్నాయి. ఉపవాస దినాల్లో 30వ రోజు రానే వచ్చింది. ప్రవీణ్ శరీరంలో శక్తి పూర్తిగా క్షీణించింది. కాని అతనిలో అహంకారం, కోపం మాత్రం రెట్టింపు అయ్యాయి. ఆ రోజు ఆఫీసులో ఒక పెద్ద ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉంది. ప్రవీణ్, కింది స్థాయి ఉద్యోగి, ఒక చిన్న టైపింగ్ మిస్టేక్ చేశాడు. అది పెద్ద నష్టం తెచ్చే పొరపాటు కూడా కాదు. కాని ప్రవీణ్ ఆకలితో, చిరాకుతో రగిలిపోతున్నాడు. ఆ చిన్న పొరపాటును సాకుగా తీసుకుని ఆఫీసులో అందరూ చూస్తుండగానే ఆ కింది ఉద్యోగి మీద భయంకరంగా అరిచాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. నోటికి వచ్చినట్లు, నీకు అసలు బుర్ర ఉందా? నేను పొద్దున్నే ఏమీ తినకుండా ఇక్కడ చస్తుంటే నువ్వు పనులు ఇలాగేనా చేసేది? నీ మొహం చూస్తేనే నాకు మండిపోతోంది అని తన ఆకలి కోపాన్ని మొత్తం ఆ వ్యక్తి మీద చూపించాడు. ఆఫీసు మొత్తం నిశ్శబ్దమైపోయింది. అందరూ ప్రవీణ్ వైపు ఆశ్చర్యంగా, భయంగా చూస్తున్నాడు. ఇతను 30 రోజుల నుండి దేవుని కోసం ఉపవాసం ఉంటున్నాడు కదా, ఇతని ప్రవర్తన ఏంటి ఇలా ఉంది అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఆఫీసు అవతల గదిలో ఉన్న సుమంత్కు ఈ శబ్దం వినిపించింది. పరుగెత్తుకుంటూ వచ్చి ప్రవీణ్ను శాంతపరిచి చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్లాడు. సుమంత్ ప్రవీణ్ను ఒక ఖాళీ క్యాబిన్లోకి తీసుకువెళ్లి
కూర్చోబెట్టాడు. మంచినీళ్ళిచ్చాడు. కాని ప్రవీణ్ తాగలేదు. అప్పుడు సుమంత్ ప్రవీణ్ కళ్ళలోకి సూటిగా చూసి చాలా నెమ్మదిగా కాని గుండెకు తగిలేలా ఇలా అడిగాడు. ప్రవీణ్, నువ్వు ఈ 30 రోజులు ఉపవాసం ఉండి సాధించింది ఏంటి చెప్పు. మాంసం తినడం మానేశావు, కడుపు మార్చుకున్నావు, కాని మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. నీ కడుపు ఖాళీగా ఉంది, కాని నీ హృదయంలో దేవునికి ఏమాత్రం చోటివ్వలేదు. దేవుడు నువ్వు పస్తులుండి ఆకలితో కోపపడాలని కోరుకోవడం లేదు ప్రవీణ్. నీ సమయాన్ని ఆయనతో గడపాలని ఆశపడుతున్నాడు. ప్రవీణ్ తలదించుకుని మౌనంగా వింటున్నాడు. సుమంత్ ఇంకా ఇలా చెప్పాడు. ప్రవీణ్, ఒక సత్యం తెలుసుకో. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే అది కేవలం పస్తులుండటం, స్టార్వేషన్ అవుతుంది. దేహం ఆకలితో బలహీనంగా ఉన్నప్పుడు మన మనసు కూడా బలహీనపడుతుంది. అప్పుడే అపవాది సేతాన్ సులువుగా దాడి చేస్తాడు. అందుకే ప్రార్థన అనే కవచం, ఆర్మర్ లేని ఉపవాసం చాలా ప్రమాదకరం. ప్రవీణ్, దురాత్మలు సులువుగా మనల్ని కోపంలోకి, పాపంలోకి నెట్టేస్తాయి. ఇందాక నువ్వు ఆఫీసులో చేసింది అదే. ఉపవాసమంటే ఏంటో తెలుసా? ప్రభువా, నా స్వంత బలం నాకు వద్దు, నేను తగ్గిపోతున్నాను, నాలో ఉన్న అహంకారం చచ్చిపోవాలి, నీవే నాలో పెరగాలి అని దేవునివైపు చూడటం, ఆత్మతో నింపబడటం. కేవలం 40 రోజులు ఆచారంలా చేసి క్యాలెండర్లో రోజులు కొట్టేసి 41వ రోజు మళ్లీ పాత పాపాల్లోకి, పాత కోపాల్లోకి వెళ్ళిపోతే ఆ ఉపవాసానికి ఏమైనా అర్థం ఉందా ప్రవీణ్? దేవుడు అలాంటి ఆచార భక్తిని కోరుకోవడం లేదు. సుమంత్ చెప్పిన ఆ మాటలు ప్రవీణ్ హృదయానికి బాణంలా గుచ్చుకున్నాయి. ఒక పెద్ద దెబ్బ తగిలి కళ్ళు తెరుచుకున్నట్లు అయింది. ఇన్నాళ్లూ తాను చేస్తున్నది ఆచార భక్తి అని అతనికి స్పష్టంగా అర్థమైంది. తాను ఆహారాన్ని వదిలేశాడు కాని లోకాన్ని వదల్లేకపోయాడు. దేవుని వాక్యం లేకుండా దేవునితో సమయం గడపని ఉపవాసం వృధా అని తెలుసుకున్నాడు. అప్పటికప్పుడే ఆ గదిలో సుమంత్ చేతులు పట్టుకుని కన్నీళ్లతో ప్రవీణ్ ఏడ్చేశాడు. నన్ను క్షమించు సుమంత్, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేను దేవుణ్ణి కష్టపెట్టాను, తోటి మనుషులను కష్టపెట్టాను. నా ఉపవాసం ఒక పస్తుగా మారిపోయింది అని దేవుని క్షమాపణ అడిగాడు. ఆ వెంటనే వెళ్లి తను కోపపడిన ఆ కింది ఉద్యోగికి అందరి ముందు సారీ చెప్పాడు. ఆ రోజు నుండి మిగిలిన 10 రోజులు ప్రవీణ్ జీవితం మారిపోయింది. మొబైల్ పక్కన పెట్టాడు. లోక సంబంధమైన విషయాలు పక్కనపెట్టి దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించాడు. ఆకలి వేసినప్పుడల్లా దేవుని వాక్యం చదివాడు. ఆ 40 రోజులు పూర్తయ్యేసరికి ప్రవీణ్లో ఎవరూ ఊహించని శాశ్వతమైన మార్పు, పర్మనెంట్ చేంజ్ వచ్చింది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరు కూడా ఉపవాసం ఉంటున్నారా? అయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ ఉపవాసం ఎలా ఉంది? ప్రవీణ్లాగా పస్తులుంటూ క్యాలెండర్లో రోజులు లెక్కపెడుతూ ఇంట్లో వాళ్లమీద కోపపడుతూ గడుపుతున్నారా? లేక సుమంత్లాగా దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆత్మతో నింపబడుతున్నారా? ఉపవాసం, ఫాస్టింగ్ అంటే కేవలం ప్లేటును ఖాళీగా ఉంచడం కాదు, మన హృదయాన్ని, హార్ట్, దేవుని కోసం ఖాళీ చేయడం. దేవుడు మన కడుపు మార్చుకోవాలని కోరుకోడు, ఆ సమయంలో మనం ఆయనతో మాట్లాడాలని కోరుకుంటాడు. గుర్తుంచుకోండి, ప్రార్థన లేని ఉపవాసం ప్రాణం లేని శరీరం లాంటిది. అది కేవలం ఆకలి బాధను మాత్రమే ఇస్తుంది, కాని ఆత్మీయ బలాన్ని ఇవ్వదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ సమయాన్ని దేవుని పాదాల దగ్గర గడపండి. ఆకలి దహించినా సరే మీ ఆత్మ దేవుని వాక్యంతో నిండాలి. అప్పుడే దేవుని మహిమ మీ జీవితంలో ప్రకాశిస్తుంది. దేవుడు ఈ వాక్యమును, మీ ఉపవాస ప్రార్థనలను దీవించునుగాక. ఆమెన్. ఈ కామెంట్లే ఈ వీడియో చేయడానికి నాకు స్ఫూర్తినిచ్చాయి. మీకు కూడా ఏవైనా సందేహాలు ఉన్నా లేదా మీ అభిప్రాయాలను పంచుకోవాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. వాటిపై కూడా వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. వీడియోలు అప్లోడ్ చేయడం ఆలస్యమవుతున్నా మీరు చూపిస్తున్న ఓపికకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోలకు సంబంధించిన స్క్రిప్టింగ్, యానిమేషన్, ఎడిటింగ్ మరియు మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం, ఇవన్నీ నేను ఒక్కడినే చూసుకుంటున్నాను. అందుకే కొంచెం సమయం పడుతోంది. దీనితో పాటు నా జీవనోపాధి కోసం నేను వెల్డింగ్ వర్క్ కూడా చేస్తాను. వీడియోలు లేట్ అయినా సరే మీరు కామెంట్స్లో అడిగిన ప్రతి వీడియో నేను తప్పకుండా చేస్తాను. ఇంకొక విషయం, నేను పాస్టర్ని కాదు, మీలాగే నేను కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ నాకు తెలిసిన దాన్ని మీతో పంచుకుంటున్నాను. నా వీడియోలలో ఏవైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి మరియు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అప్పుడు నేను వాటిని నేర్చుకుని తప్పకుండా సరిదిద్దుకుంటాను. మీ ప్రేమాభిమానాలకు మరియు సపోర్టుకు చాలా ధన్యవాదాలు. చిన్న ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నాకు ఈ వీడియోని చేయడానికి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. వాళ్ళ యొద్దకు చింతలు రానివ్వకుండా శ్రమల నుండి తప్పించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థనని ఆలకించండి ప్రభువా. ఆమెన్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.